హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ప్రియా వండర్లాండ్. ఈరోజు నేను ఒక పిండి వంట చేయాలని అనుకుంటున్నాను. అవి ఏంటంటే జంతికలు వేస్తాను. ఎప్పుడు అమ్మే వండి పంపిస్తారో, నేను వండితే చాలా తక్కువ క్వాంటిటీ వండుతాను. 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ అంటే అర కేజీ బియ్యం తీసుకొని పిండాడించి ఇంకా అలాగా తక్కువ క్వాంటిటీతోనే వండుతాను. కానీ ఇప్పుడు కొంచెం ఎక్కువ క్వాంటిటీ వండాలని అనుకుంటున్నాను. ఎందుకంటే పాప హాస్టల్కి వెళ్తుంది కాబట్టి తనకి జంతికలు వండి ఇద్దామని ఇప్పుడు కుక్ చేద్దాం. నేను ఏంటంటే రైస్ ఫ్లోర్ అలాగే పుట్నాల పప్పు అంటారు కదా, ఆ 2 కాంబినేషన్స్తో జంతికలు వేస్తాను. చాలా గుల్లగా వస్తాయి, క్రంచీగా ఉంటాయి, చాలా బాగుంటాయి. నా మెథడ్ మీకు నచ్చితే ఫాలో అవుదురు, కానీ ఫాలో అవ్వాలంటే ముందుగా చూడాలి కాబట్టి రెండు కుక్ చేసేద్దాం. నేను ప్లేట్లో కలుపుతున్నాను. ఫస్ట్ ప్లేట్ తీసుకొని 1 కేజీ బియ్యానికి 1/2 కేజీ పుట్నాల పప్పు అంటే వేపిన శనగపప్పుని కలిపి పిండి ఆడించడం జరిగింది. ఆ పిండిని వేస్తున్నాను. చెప్పడానికి కేజీ అనేది చాలా తక్కువగా అనిపిస్తుంది, కానీ వాటర్ వేసి కలిపిన తర్వాత డబుల్ అవుతుంది. రైస్ ఫ్లోర్ కదా, వేడి నీళ్ళు వేసి కలుపుతాం కాబట్టి కొంచెం ఎక్కువ క్వాంటిటీ డబుల్ అవుతుంది. దాన్ని బట్టి చూసుకొని వేసుకోవాలి. చాలామందికి తెలియదు, కలిపిన తర్వాత ఇంత అయిపోయింది ఏంటి నేను వేయగలనా అని ఫీల్ అవుతూ ఉంటారు. ఇది బెస్ట్ టిప్ అన్నమాట. ఒకేసారి వేయలేకపోతే 2 రోజులు అంటే సగం ఒకసారి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మొత్తం పిండిని నేను ఈ పళ్ళెంలో వేయడం జరిగింది. ఈ కేజీ పిండిలో నువ్వులు వేస్తున్నాను నేను. నువ్వులు ఎన్ని వేసుకుంటే అంత మంచిది. టేస్ట్ కూడా బాగుంటుంది, హెల్త్కి చాలా మంచిది. నెక్స్ట్ వామ్ సీడ్స్. వాము కూడా జంతికల్లో వేస్తే జంతికలు చాలా బాగుంటాయి. ఎన్ని తిన్నా సరే ఈజీగా డైజెషన్ అవుతాయి అన్నమాట. అందుకే వాము ఎక్కువ వాడుతూ ఉంటారు. నెక్స్ట్ సాల్ట్ ఒకసారి కలిపేసిన తర్వాత కూడా చూసుకోవడం మంచిది. నేను 1 స్పూన్ సాల్ట్ వేసాను. తర్వాత కారం, కర్రీ కారమైన పచ్చి కారమైన 2 స్పూన్స్ వేస్తున్నాను. అంతకన్నా ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు బాగా కలిపేసుకున్న తర్వాత ఈ పిండికి 3 గ్లాసులు నీళ్ళైనా పడతాయి. స్టవ్ మీద నీళ్లు పెట్టి బబుల్స్ వస్తాయి కదా, చిన్న బుడగల్లా వస్తాయి కదా, అప్పుడు నీళ్లు స్టవ్ మీద నుంచి తీసేయాలి, స్టవ్ ఆఫ్ చేసి. ఆ నీళ్ళతో మనం ఇప్పుడు కలుపుతాం అన్నమాట. కొంతమంది నూనె కూడా మరిగించి కలుపుతారు. నేనైతే ఇప్పుడు ఓన్లీ వాటర్తోనే కలుపుతున్నాను, ఇంకేమీ వేయటం లేదు. సాల్ట్ వేసాము, కారం వేసాము, వాము వేసాము, నువ్వులు వేసాము. ఇప్పుడు నీళ్ళు వేసి కలుపుకుందాము. వేడి నీళ్ళు వేస్తూ చెయ్యి పెట్టకుండా కలుపుకోవాలి. ఎందుకంటే చెయ్యి పెడితే కలపలేము, వేడిగా ఉంటాయి కాబట్టి. చపాతీ ముద్ద మాదిరిగా కలుపుకోవాలి. నీళ్ళు ముందే ఎక్కువ వేయకుండా కొద్దిగా వేసుకుంటే మనకి పిండి పల్చన అవ్వకుండా ఉంటుందన్నమాట. ఇంకా బెస్ట్ టిప్ ఏంటంటే కొద్దిగా పిండి తీసుకొని పక్కన పెట్టుకోవాలి నీళ్ళు వేయకముందే. ఎందుకంటే పొరపాటున కొద్దిగా వాటర్ ఎక్కువై పలచన అయినా సరే ఆ పిండి కలుపుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. పిండి గట్టిగా అయితే ఏం చేయాలంటారా, కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఇలా బాగా ముద్దలా కలుపుకోవాలి. మనం ఎంత పిండి వేసామో వాటర్ వేసి కలిపిన తర్వాత డబల్ అవుతుందన్నమాట.
వేడి నీళ్ళు అయితే ఉడికినట్టే కదా, పిండి ఉడికినట్టే, అందుకే డబల్ అవుతుంది. కొద్దిగా చల్లారిన తర్వాత ఇంకా చేతితోనే కలిపేసుకోవచ్చు. ఇలా ముద్ద కలిపేసుకున్న తర్వాత ఇంకా మనం కుక్ చేసేసుకోవడమే. కేజీకి ఇంత అయ్యింది. దీన్ని బట్టి మీరు ఎస్టిమేట్ చేసుకోండి వండేటప్పుడు. ఇప్పుడు జంతికలు వేసేద్దాము. 3 కన్నాల ప్లేటే వాడుతున్నాను నేను. అవి ఈజీగా ఉంటాయి, త్వరగా అవుతాయి కూడా. తక్కువ వేసుకునేటప్పుడు ఎలాంటివన్నా వాడుకోవచ్చు, కానీ ఇప్పుడైతే 3 కన్నాలదే వాడుతున్నాను. 1 కేజీ ఆయిల్ వేసి పెట్టాను. ఇప్పుడు చేతికి వాటర్ తడి చేసుకొని అప్పుడు ముద్ద తీసుకోవాలి. ఎప్పుడూనే వాటర్ కానీ ఆయిల్ కానీ ఇలా దీనికి కూడా ఒకసారి రాసి జంతికలు సట్రానికి ఇలా వేసుకోవాలి. దీన్ని నిండా పెట్టేసుకుంటేనే మంచిది, ఎక్కువ టైం పట్టకుండా ఉంటుంది. ఇక్కడ ప్లాస్టిక్ పట్టం కూడా ఉంది. ఇంకా దీంట్లో అయితే చాలా ప్లేట్లు ఉంటాయి, రకరకాల ప్లేట్స్. పిల్లలు చిన్నప్పుడు బాగా వేసేదాన్ని, వాళ్ళకి నచ్చినవి. ఇప్పుడైతే తక్కువే. ఇప్పుడు పని ఈజీగా అయిపోవడం కోసమే చూసుకుంటున్నాను నేను. ఆయిల్ మరుగుతుంది. మరొక ముద్ద తీసుకొని రెడీగా పెట్టుకున్నాము. ఎక్కువ క్వాంటిటీ అయితే ఎప్పుడు అమ్మే వండుతారు. నాకు ఎక్కువ క్వాంటిటీ వండే అవకాశం ఎప్పుడు రాదు. నేను 1 గ్లాస్ ఆర్ 2 గ్లాసెస్ అంటే 1/2 కేజీ కానీ 1/2 కేజీ కానీ పిండి కలుపుకొని వేస్తానంటే. నూనె కాగిందో లేదో టెస్టింగ్ చేయడం కోసం కొంచెం వేయచ్చు. కాగుతుంది, ఆయిల్ కాగింది, నేను వేసేస్తున్నాను. దీంతో 3 జంతికలు వచ్చాయి, మీడియం సైజువి. వేయగానే కలపకుండా 1 or 2 minutes ఆగితే అప్పుడు మనం తిరగేయచ్చు. ఇప్పుడు తిరగేస్తున్నాను. ఇంకా ఎక్కువ క్వాంటిటీ అయితే మీరు 2 స్టవ్ల మీద పెట్టేసుకోవచ్చు. 2 పెనాలు పెట్టుకుంటే అప్పుడు కంపల్సరీ హెల్పర్ ఉండాలి, త్వరగా అయిపోతాయి. నేను దోశలు, పెసరట్లు అలాంటి టిఫిన్ వేసేటప్పుడు 2 టవర్స్ పెట్టేస్తాను. 2 స్టవ్ల మీద వేస్తే త్వరగా అయిపోతాయి. ఇప్పుడు కొంచెం అవి వేగిన తర్వాత స్పేస్ వచ్చింది, ఖాళీ ఉంది, ఖాళీలో వేసేస్తున్నాను. ఒక్కరే వేసుకునేటప్పుడు ఎప్పుడు గ్యాప్ ఇవ్వకుండా కంటిన్యూస్గా వేస్తూ ఉండడం, తీస్తూ ఉండడం అలా చేసుకోవాలి.
నేను ఎక్కువ తిరగేయటానికి చాప్ యూజ్ చేస్తాను. ఏ రెసిపీస్ అయినా సరే నాకు చాప్ ఈజీగా ఉంటుంది. ఫస్ట్ జంతిక ఇప్పుడే 1/2 డజన్ జంతికలు వేసేయడం జరిగింది. అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఫస్ట్ ఇవన్నీ పిల్లల దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటాయి, అంటే మా దగ్గరికే. టేస్ట్ చూడండి ఎలా ఉన్నాయి చెప్పండి ఇంకా అలా అని. మా ఇంట్లో అయితే త్వరగా ముట్టుకోలేండి, మేమే పట్టుకెళ్ళి ఇవ్వాలి. ఇంత పెద్ద జంతువులు గొట్టం అయితే పిండంతా ఒకేసారి వేసేయచ్చు. ఇప్పుడు టేస్ట్ చూద్దామా. చాలా బాగున్నాయి. సాల్ట్ కూడా ఎక్కువ అవ్వకుండా తక్కువ అవ్వకుండా కరెక్ట్గా సెట్ అండి. ఇంకా చల్లారాలి. గుల్లగా వచ్చాయి. బాగుంది. ఇలా మొత్తం అన్నీ వేసేసాక మీకు చూపిస్తాను. లాస్ట్ జంతిక. ఇంతటితో జంతికల కార్యక్రమం ముగిసింది. సక్సెస్ఫుల్గా 1 కేజీ జంతికలు, అంటే 1.25 పుట్నాల పప్పు వేసాం కాబట్టి 1.25 పిండితో మన జంతికలు అయిపోయినాయి. ఇప్పుడు హాస్టల్కి వెళ్ళే అమ్మాయికి ప్యాకింగ్ చేయడం ఉంది. ఇప్పుడు ఇన్ని అయ్యాయండి జంతికలు. 1 కేజీకి, అంటే 1.5 కేజీ పిండికి ఇన్ని జంతికలు అయ్యాయి. నాకు తెలిసి ఒక 50 జంతికలు ఉంటాయి. సింపుల్గా ఇంట్లో వండుకునే వాళ్ళకి 1 కేజీ క్వాంటిటీ అయితే సరిపోతుంది. ఇంకా ఎక్కువైతే వండుకోలేరు, తక్కువైతే మరీ తక్కువ వస్తాయి. 2 రోజులు కూడా ఉండవు ఇంట్లో తినడానికి. కాబట్టి మీరు కూడా ట్రై చేయండి. ఈ మెథడ్తో నేను ఏదైతే చెప్పానో ఆ మెథడ్తో ట్రై చేయండి. 1 కేజీ బియ్యానికి 1/2 కేజీ పుట్నాల పప్పు, వేపిన శనగపప్పు కలుపుకొని పిండి ఆడించుకుంటే చాలా చాలా గుల్లగా వస్తాయి, చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి.